నాకిద్దరు తమ్ముళ్ళు. వాళ్ళెప్పుడూ కార్టూన్ ఛానల్సే చూస్తుంటారు. అందులో ఏముందో పోనీలే ఒకసారి చూద్దాంలే అని అదేదో మోటూ పట్లు ఆగకుండా 3 ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసా. మోటూ ఉన్న ఊరికి సమస్య వస్తే స్నేహితుడైన పత్లు, ఇంకా ఇన్స్పెక్టర్ చింగం న్యాయ సహకారం. సమస్య పెద్దగా మారితే డాక్టర్ జట్కా మేధస్సు. అన్నీ ఉన్నప్పటికీ అస్తమాను భయపడే మోటూ టీకొట్టు బాబాయ్ ఇచ్చే సమోసాలు తినడం వల్ల చాలా ధైర్యవంతుడిగా మారి సమస్యకు కారణమైన జాన్ ది డాన్ని ఓడించడంతో కథ ముగిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. సమస్య మొదలైనప్పుడు మనలో ఉన్న పత్లు లాంటి బ్రెయిన్తో ఆలోచించి చింగంలా న్యాయంగా వ్యవహరిస్తూ డాక్టర్ జట్కాల సమస్యకు కారణాన్ని కనిపెట్టి టీకొట్టు బాబాయ్ సమోసాలు తిని, అదేనండి దైవ గ్రంథాలను పరిశోధన చేసి కంటికి కనిపించని దేవునిపై నమ్మకంతో ముందుకు సాగితే జాన్ లాంటి సమస్య దూరం అవుతుంది. ఈసారి మోటూ పట్లు చూసినప్పుడు వీటిని గమనించండి. దేవుడు చాలా గొప్పవాడు కదా. ఆఖరికి ముక్కుపచ్చలారని పసిపిల్లలు చూసే కార్టూన్స్ నుండి కూడా దేవుని ఔన్నత్యాన్ని చూపిస్తుంటాడు. గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ.